స్వాతంత్రోద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో గొప్ప స్ఫూర్తి నింపిన గీతం వందే మాతరం గీతం అని, దేశం కోసం ఏదైనా చేయాలనే సంకల్పాన్ని భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా వందే మాతరం గీతం నిలుపుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ, డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. వందే మాతరం గీతం వెలువడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వోన్నత పాఠశాలలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సెగిలి ముఖ్య అతిథిగా పాల్గొన్న వందే మాతరం గీతాలాపన కార్యక్రమానికి వర్మ, తుమ్మల రామస్వామి, మర్రెడ్డి శ్రీనివాసరావు, పెండెం దొరబాబు హాజరయ్యారు. వీరంతా ముందుగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అలాగే వందే మాతరం గీతం వ్రాసిన బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వందే మాతరం పూర్తి గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ ఇన్ఛార్జ్ గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఎంఈఓ శ్యాంబాబు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చటర్జీ గారు వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వందే మాతరం గేయం మనం పాడేది షార్ట్ వెర్షన్, ఆయన రచించింది పూర్తి వెర్షన్. ఈరోజు ఆర్ఆర్బీహెచ్ కాలేజీలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇది దేశభక్తి పెంపొందించడానికి, పిల్లల్లో నా దేశం, దేశం కోసం నేను ఏదన్నా చేయాలని ఒక సంకల్పం కల్పించడానికి, అదేవిధంగా స్వాతంత్రంలో ఎంతమంది కష్టపడి ఎంతమంది ప్రాణాలు తెగించి స్వాతంత్రం తీసుకొచ్చారో ఈ కార్యక్రమాలన్నీ కూడా పిల్లలు తెలియడానికి, ముఖ్యంగా వందే మాత్రం పాడుతుంటే రోమాలు లెక్కపడుస్తాయి. పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో మేము కూడా ఈ పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ గవర్నమెంట్ హై స్కూల్ వద్ద ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ద్వారా భవిష్యత్తు తరాల పిల్లలకి మన జాతి పట్ల అంకిత భావంతో ఏ విధంగా మెలగాలి, మన పెద్దల్ని, మన పూర్వీకుల్ని ఏ విధంగా గౌరవించుకోవాలి, అలాగే స్వతంత్రం మనకు ఏ విధంగా వచ్చింది, మన కోసం ఆ రోజు స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా కష్టపడ్డారు, ఇవన్నీ తెలియటం కోసమే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవటం. మరొక్కసారి ఆ మహనీయుడు చటర్జీ గారిని దేశవ్యాప్తంగా గుర్తుంచుకోవటం, అది మన భారతదేశ యొక్క సంస్కృతి సాంప్రదాయంగా మనం అందరం గర్వించాలి. ఏదైతే ఆ గీతాన్ని మన జాతికి అంకితం చేసిన 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ బంకిం చంద్ర చటర్జీ గారికి ఈవేళ దేశవ్యాప్తంగా మరొక్కసారి మనలో అందరిలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించడానికి రూపొందించబడిన ఈ కార్యక్రమం చాలా మహోన్నతమైనది, చాలా చాలా గొప్పది, చాలా సంతోషం. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ, అన్ని కార్యాలయాల్లో కూడా ఇదే 10 గంటలకి ఈ కార్యక్రమం జరగడం చాలా చాలా సంతోషం. మరొక్కసారి ఎంతోమంది త్యాగ ఫలంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని, అదేవిధంగా ఈ వందే మాతరం అనే గీతం స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో చూపిన స్ఫూర్తిని మనందరూ కూడా మరొక్కసారి స్మరించుకుంటూ మరొక్కసారి ఆ మహనీయులందరికీ కూడా మనం నివాళులు అర్పిస్తాం. జాతీయ గీతాన్ని మళ్ళీ మనం అందరూ కూడా పునరాంకితమై అదే ప్రేరణతో మనకి స్వతంత్రం కోసం పోరాడే అవకాశం అయితే లేదు. ఈ దేశ పూర్వ వైభవ స్థితికి చేరుకోవడానికి అందరూ జాతీయ భావంతో, ఈ దేశం పట్ల అంకిత భావంతో పనిచేయాలని దానికి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు 150 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరూ భక్తి శ్రద్ధలతో దేశభక్తి మీద ప్రేరణ కలిగించుకుంటూ నేడు యువతరానికి ఈ యొక్క వందే మాతరం గీతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఈ కళాశాల, ఈ ఆర్ఆర్బీహెచ్ కళాశాల యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. బలో భారత్ మాతా.